తెలుగు కథకు స్వాగతం. తెలుగులో అద్భుతమైన కథలు రచించిన రచయితలకు, వాటిని ప్రచురించిన ప్రకాశకులకు మా నమస్కారములు. ఈ కథలకు శబ్దరూపం కల్పించి యూట్యూబ్లో ఉంచితే ప్రపంచవ్యాప్తంగా వినగలుగుతారని మా ఈ చిన్న ప్రయత్నం. కథ పేరు దేవకన్య. రచయిత ఎస్ నాగేంద్రనాథరావు. వినిపించున్నది నెల్లుట్ల రుక్మిణి. సాయంత్రం స్కూల్ బెల్ మోగగానే బిలబిలమంటూ పిల్లలంతా బయటికి వచ్చేశారు. స్కూల్ బస్సు దిగి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన అమూల్య అమ్మా అమ్మా అంటూ పిలిచింది. తల్లి కిచెన్లో పనిచేసుకుంటున్నది. పలకలేదు. పుస్తకాల బ్యాగు టేబుల్పై పెట్టి తల్లి దగ్గరికి వెళ్ళింది ఆ పాప. అమ్మా ఇవాళ స్కూల్లో అంటూ ఏదో చెప్పబోయేసరికి తల్లి కసిరింది. నీ స్కూల్ కబుర్లు సొల్లు ముచ్చట్లు ఆపేయ్, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, హోంవర్క్ చేసుకోవాలి అంటూ కోపం చేసింది తల్లి. పాప చిన్నబుచ్చుకున్నది. పాప వయసు 6 ఏళ్ళు. 2వ తరగతి చదువుతూ ఉన్నది. పాపకు కథలంటే చాలా ఇష్టం. సహజంగా పిల్లలకెవరికైనా కథలంటే ఇష్టంగా ఉంటుంది. అమూల్య స్కూల్లో ఈరోజు ఒక పుస్తకాలు అమ్ముకునే వ్యక్తి వచ్చాడు. కథల పుస్తకాలు, పిల్లల పాటల పుస్తకాలు తెచ్చాడు. డబ్బులు ఉన్న పిల్లలు కొందరు పుస్తకాలు కొనుక్కున్నారు. డబ్బులు తమ వద్ద లేని పిల్లలు మర్నాడు తెచ్చుకొని పుస్తకాలు కొనుక్కోవాలి అని అనుకున్నారు. అమూల్యకు చందమామ కథలు పుస్తకం బాగా నచ్చింది. ధర 20 రూపాయలు. అమూల్య స్కూల్ నుండి రాగానే ఆ విషయం తల్లితో షేర్ చేసుకోవాలనుకుంది. కథల పుస్తకాల గురించి చెప్పి 20 రూపాయలు తీసుకువెళ్ళాలి అనుకుంది. కానీ తల్లి కసిరింపుతో మౌనంగా బాత్రూం వైపు నడిచింది. కిచెన్లో నుండి తల్లి అరిచింది, ఫ్రెష్ అయ్యావా? అవుతున్నానమ్మా, వాష్రూంలో నుండి జవాబిచ్చింది అమూల్య. పాప హాల్లోకొచ్చి కూర్చోగానే తల్లి స్నాక్స్ తెచ్చిపెట్టింది. స్నాక్స్ కరకరలాడుతూ రుచిగా ఉన్నాయి. కానీ అమూల్య దృష్టంతా కథల పుస్తకం మీదనే ఉన్నది. తల్లి హాల్లోకి రాగానే అమ్మా ఈరోజు స్కూల్లో చెప్పబోయింది అమూల్య. మాటలు కట్ చేస్తూ ఏదో జరిగి ఉంటుందిలే, ముందు నువ్వు హోంవర్క్ పూర్తి అయి అన్నది తల్లి. నిశ్శబ్దమైపోయింది అమూల్య. హోంవర్క్ పూర్తి చేసేదాకా తల్లి ఏమీ మాట్లాడనివ్వడం లేదని ఆ చిట్టి పాపకు అర్థమైపోయింది. కామ్గా హోంవర్క్ అంతా పూర్తి చేసింది. అన్ని సబ్జెక్టులు హోంవర్క్ పూర్తయ్యేసరికి 2 గంటలు పట్టింది అమూల్యకు. అలసిపోయింది. అలాగే సోఫాలో పడుకుండిపోయింది అమూల్య. తల్లి వచ్చి అమూల్యను చూసింది. దగ్గరగా వచ్చి గౌను సరిచేసి నుదుటిన ముద్దు పెట్టుకున్నది. ఆ చిన్న నిద్రలో కూడా పాప కలలో కథల పుస్తకాలే. గంట తర్వాత తల్లి నిద్రలేపింది. లే పాప, అన్నం తినేసి పడుకో అంటూ తల్లి పిలిచేసరికి నిద్రలేచింది పాప. సోఫాలో తల్లి పక్కన కూర్చొని కథల పుస్తకం గురించి చెప్పింది. కోపం చేసింది తల్లి. ఉన్న పుస్తకాలు చదివి ఏడ్చినావు గాని ఇంకో పుస్తకమా? ఉన్నవి చదువు చాలు అంటూ కసిరింది. పాప చిన్నబుచ్చుకున్నది. తల్లికి బాధ అనిపించింది. పాపను అడిగింది, పుస్తకం రేట్ ఎంత అన్నావు తల్లి? 20 రూపాయలమ్మా, ఉత్సాహంగా అంది పాప. సర్లే, రేపు చూద్దాంలే, అన్నం తినేసి పడుకో అన్నది తల్లి. కథల పుస్తకం కొనడానికి తల్లి సుముఖత చూపేసరికి పాపలో ఆనందం వెల్లివిరిసింది. అన్నం తినేసి బెడ్రూంలోకి వెళ్ళింది పాప. రేపు తాను కొని చదవబోయే కథల పుస్తకం గురించి ఆలోచిస్తూ పడుకుంది అమూల్య. కిటికీలో నుండి చందమామ కనిపిస్తూ ఉన్నాడు. నిండు చందమామను తెల్లగా ఎంత బాగున్నాడో అనుకుంది. చందమామతో చెప్పింది, రేపు చందమామ కథల పుస్తకం కొని చదివేస్తాగా, నీ కథలు అన్నీ తెలిసిపోతాయి అనుకుంటూ నిద్రపోయింది అమూల్య. నిద్రలో కమ్మటి కల. చందమామ దగ్గరకు వచ్చింది. పెద్దగా కాంతివంతంగా ఉన్నది. చందమామలో నుండి ఒక దేవకన్య కిందికి దిగింది. ఆ దేవకన్యకు వీపు మీద రెక్కలు ఉన్నాయి. చేతులు ఊపుతూ అమూల్యను పిలిచింది. అమూల్య శరీరం తేలికగా మారిపోయింది. దూదిలాగా గాలిలోకి తేలిపోసాగింది. రా, మా లోకంలోకి వెళదాం, అక్కడి వింతలన్నీ చూపిస్తాను నీకు అంటూ అమూల్య చేయి పట్టుకుని తీసుకుపోసాగింది దేవకన్య. మబ్బుల లోకంలోకి ప్రవేశించారు ఇద్దరు. చుట్టూ ఎటు చూసినా దూదిపింజల్లాగా మేఘాలు.
ఆ మేఘాలలో విహరిస్తున్న పక్షులు, అందమైన రంగురంగుల సీతాకోకచిలుకలు, అద్భుతంగా ఉందా ప్రపంచం. దేవకన్య అమూల్య వీపు నిమిరింది. అమూల్యకు వీపున రెక్కలు మొలిచాయి. అమూల్య రెక్కలను ఊపుతూ ఎగిరింది. ఆమెకు ఎంతో సంతోషమైంది. ఆకాశంలో ఎగురుతూ చుట్టూ తిరగసాగింది. కింద ఉన్న పూల తోటలో రకరకాల రంగురంగుల పూలు గాలికి కదులుతూ ఎంతో అందంగా ఉన్నాయి. దేవకన్య అమూల్యను ఇంకా చాలా మందికి పరిచయం చేసింది. అందరూ వనవిహారం చేసి బాగా ఆడుకున్నారు. దేవకన్య అన్నది, ఇప్పుడు బాగా పొద్దుపోయింది అమూల్య. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. మళ్ళీ పౌర్ణమి రోజున మా లోకానికి రావచ్చు. మళ్ళీ మనం అందరం ఆడుకుందాం. ఇదిగో నువ్వు మా చంద్రలోకానికి వచ్చినందుకు మా గిఫ్ట్ అంటూ అమూల్యకు ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చింది దేవకన్య. అమూల్య చేయి పట్టుకొని ఆకాశంలో నుండి కిందికి దిగి మళ్ళీ అమూల్య బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళింది దేవకన్య. తన బెడ్ మీద నిద్రపోతున్న అమూల్య పక్కకు ఒత్తిగిలి కళ్ళు తెరిచింది. అమ్మో, అప్పుడే తెల్లారిపోయింది, స్కూల్కు లేట్ అవుతూ ఉంది అనుకుంటూ లేచి కూర్చుంది అమూల్య. బెడ్ మీద గిఫ్ట్ ప్యాకెట్ ఉన్నది. ఆ గిఫ్ట్ ప్యాకెట్ చూసి ఆనందంతో తల మునగలైపోయింది అమూల్య. రాత్రి కల గుర్తుకు వచ్చింది. నిజంగానే జరిగిందని, దేవకన్య ఇచ్చిన గిఫ్ట్ ఎదురుగా ఉందని అనుకున్నది. అంతలో ఆ గదిలోకి అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ, నువ్వెప్పుడొచ్చినావు? నీకు తెలుసా, నేను రాత్రి చంద్రలోకం వెళ్ళాను. ఇదిగో ఈ గిఫ్ట్ దేవకన్య నాకు ఇచ్చింది అన్నది గిఫ్ట్ చూపిస్తూ ఆనందంతో. తల్లి ఆ గదిలోకి వచ్చింది. నీ మొహం, దేవకన్య లేదు, చంద్రలోకం లేదు, ఆ గిఫ్ట్ అమ్మమ్మ అంటూ చెప్పబోయింది తల్లి. ఆమెను వారిస్తూ చెయ్యి ఊపింది అమ్మమ్మ. తల్లి ఆగిపోయింది. అమ్మమ్మ అన్నది, అమూల్య, నువ్వు చెప్పింది కరెక్టే. మంచి పిల్లలకు దేవకన్యలు గిఫ్ట్ ఇస్తుంటారు. ఇది రాత్రి నువ్వు తెచ్చుకున్నదే. లే, నువ్వు మొహం కడుక్కొని రాపో. పాలు తాగాక ఈ గిఫ్టులో ఏముందో ఓపెన్ చేసి చూద్దాం అన్నది. పాప లేచి వాష్రూమ్ వైపు వెళ్ళింది. పాప తల్లి అమ్మమ్మతో అన్నది, ఎందుకమ్మా అలా అబద్ధం చెప్పావు? ఆ గిఫ్ట్ తెచ్చింది నువ్వే కదా. దేవకన్య ఇచ్చినట్లు పాప కలగంటే నువ్వెందుకు సపోర్టు చేశావు అని అడిగింది. అమ్మమ్మ నవ్వుతూ, పిచ్చిదానా, గిఫ్ట్ ఎవరు ఇచ్చారని కాదు ఆలోచించాల్సింది, చిన్న పిల్లలలో కలిగే ఆలోచనలు, భావాలు అమ్మ, నాన్న లేదా పెద్దవాళ్ళు షేర్ చేసుకోవాలి. స్కూల్లో జరిగిన విషయాలన్నీ వాళ్లను చెప్పనివ్వాలి. లేకపోతే ఆ సంఘటనలు, సంభాషణలు కలల రూపంలో రాత్రి ప్రకటితమవుతాయి. అవి మంచి కలలు అవ్వచ్చు, లేదా పీడకలలు అవ్వచ్చు. నిన్న సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక పాప నీతో ఏదో చెప్పాలనుకుంది, అవును కదా, నువ్వు వినలేదు. ఆ ఆలోచనలే పిల్లలలో కలలకు కారణమవుతాయి అన్నది అమ్మమ్మ. తల్లికి నిన్న తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. పాప స్నానం చేశాక బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ నిన్న స్కూల్లో జరిగిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నది. కథల పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చి స్కూలుకు పంపించింది. పసిపిల్లల మనసులు వెన్నెల మూటలు. మనం నిర్లక్ష్యం చేస్తే ఆ మూటలు విప్పి ఆ వెన్నెలను లోకంగా పరిచి విహరించి వస్తుంటారు. అదే బాల్యం యొక్క అద్భుత రహస్యం. ఈ కథ ఇంతటితో సమాప్తం.